శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వజ్రోత్సవాల కోసం ప్రచార కార్యక్రమం నిర్వహించాలని ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ ఒక ప్రణాళిక రూపొందించింది. దీనికి సంబంధించిన బ్రోచర్ను కలెక్టర్ సోమవారం జడ్పీ హాల్లో ఆవిష్కరించారు. జర్నలిస్టులు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆయన అభినందిస్తూ అధికార యంత్రాంగం తరపున తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఉత్సవాల కమిటీ కన్వీనర్ ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా ఏర్పడి ఈ ఆగస్టు 15కి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. 1950 ఆగస్టు 15న శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. 2000 సంవత్సరంలో జవహర్ రెడ్డి గారు కలెక్టర్గా ఉండేటప్పుడు స్వర్ణోత్సవాలు ఇక్కడ జరుపుకున్నాం మనం. ఆ సందర్భంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మన ప్రెస్ క్లబ్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. 3 రోజులు ఆ స్వర్ణోత్సవాలు జరిగాయి. మన జిల్లాకు చెందిన ప్రముఖులు అంటే జాతీయంగా అంతర్జాతీయంగా మన జిల్లాకి పేరు ప్రఖ్యాతులు సాధించిన ప్రముఖులు వివిధ రంగాల్లో ప్రముఖులందరినీ ఆహ్వానించి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. ఉదాహరణకి పారిశ్రామిక రంగంలో గ్రంథి మల్లికార్జునరావు గారిని, వెయిట్ లిఫ్టింగ్లో కరణం మల్లేశ్వరి కానీ, ఆనాటి శంకరాభరణ సినిమాలో జేవి స్వామియాజులు గారు కానీ ఇలాంటి వాళ్ళందరినీ మనం ఆహ్వానించి 3 రోజులు పండగ వాతావరణంలో స్వర్ణోత్సవాలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిజానికి ప్రభుత్వం చేయాలి. కానీ జర్నలిస్టులుగా మనం ఈ కార్యక్రమానికి ప్రజల్లో ఒక ప్రచారం తీసుకురావడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది. మన జిల్లాలో ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎంతో పేరు తెచ్చిన ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఉదాహరణకి మన వాడుక భాషలో దీనికి పితామహుడు అనదగిన గిడుగు రామూర్తి పంతులు గారు సర్బుజ్జన మండలంలో పర్వతాలపేట అగ్రహారంలో జన్మించారు. అలాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భారతీయ ఆధునిక సర్కస్కు పితామహుడు కోడి రామూర్తి నాయుడు వీరఘట్టంలో జన్మించారు. అలాగే తెలుగు పద క్రైస్తవ పితామహుడు పద క్రైస్తవ కవితా పితామహుడు పురుషోత్తం చౌదరి గారు పాతపట్నం దగ్గర మదనాపురంలో జన్మించారు. ఇలా ఎంతోమందిని మనం చెప్పుకోవచ్చు. మా కొద్దీ తెల్లదొరతనం అని స్వాతంత్ర ఉద్యమ కాలంలో పాట రాసినందుకు పాట పాడినందుకు 3 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన గరిమెల సత్యనారాయణ గారు, ఆయన్ని ప్రజల పాట త్యాగయ్య అన్నారు, జాతీయ గేయకవి సార్వభౌముడు అన్నారు. ఆయన పోలాయక మండలంలోని ప్రియాగ్రహారంలో జన్మించారు. ఎంతోమంది రచయితలు కారామేశారు, రావిశాస్త్రి గారు, చాసో గారు, ఇంకా గండికోట బ్రహ్మాజరావు గారు, బలివాడ కాంతారావు గారు, ఎంతోమంది రోణం కప్పుడుసాంగ్ గారు, ఎంతోమంది కవులు, ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మన శ్రీకాకుళం జిల్లాకు వినతి తెచ్చిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అలాగే ప్రత్యేకంగా జర్నలిజానికి నెహ్రూ గారి నేషనల్ హెరాల్డ్ పత్రికకి 30 ఏళ్ళు ఎడిటర్గా పనిచేసి భారతీయ జర్నలిస్టుల తరఫున ఐక్యరాజ్య సమితిలో ప్రతినిధిగా పాల్గొన్న మానుకొండ చలపతిరావు గారు ఈరోజు జర్నలిస్టులకు ఒక యాక్టు, ఒక కౌన్సిల్, ఒక ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చాయంటే ఆయన దయవల్ల వచ్చాయి. అటువంటి మహానుభావుడు పద్మభూషణ్ ఇస్తా అంటే నాకు వద్దు అని తిరస్కరించిన గొప్ప త్యాగదనుడు ఆయన మానుకొండ చలపతిరావు గారు. తెలుగువాడైనా శ్రీకాకుళం వాడైనా ఇంగ్లీష్ జర్నలిజంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మహానుభావుడు. ఇటువంటి వాళ్ళందరినీ స్మరించి ఇటువంటి వాళ్ళందరినీ ఈ కొత్త తరానికి తెలియజేసి ఇలాంటి వాళ్ళు పుట్టిన మన జిల్లా మన మట్టి కొత్త తరానికి స్ఫూర్తినివ్వాలని ఆ కార్యక్రమం కోసమే వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున జర్నలిస్టులుగా మనవంతు ఒక ప్రచార కార్యక్రమం చేయాలని ఈరోజు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఆ ప్రణాళికను గౌరవనీయ కలెక్టర్ గారు ఆయన చేతుల మీదుగా ఆ బ్రోచర్ని ఆవిష్కరించడం జరిగింది.